నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఆ? చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా. అయ్యి ఎలా ఉంటుందండి మామూలే. ఉమ్, ఏమున్నా మా బతకనం కఠినమే. అన్ని ఐ రేట్లు పెరిగిపోయినాయి కదా. ఉమ్, ఉమ్, నూనె డబ్బాలు ఇవన్నీ మామూలుగా కాయగూరలు ఏమొస్తున్నాయండి. ఉమ్, ఉమ్, నా చిన్నప్పుడు అయితే ఉమ్, 50 రూపాయలు అటుకెళ్తే బోల్చి ఎంత వచ్చేది. ఇప్పుడు 2 సరుకులు రావట్లేదు. అదండి. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక తగ్గిస్తానన్నాడు కదా నిత్యావసర సరుకులు రేట్లు. ఎక్కడండి బాబు దాన్ని తీసుకుంటాం కదా. ఏం తగ్గించలేదంటారా? ఏం మనం ఏం చెప్తామండి. ఆ? మరి వచ్చి 6 పథకాలు అన్నారు కదా, 6 పథకాలు ఏమైనా పథకాలు వస్తున్నాయా? మనకేం తెలవండి అలాంటి. రైతులకు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఏం చెప్పమండి. ఉమ్, ఉమ్, ఏ ధాన్యం రేటు మాత్రం పెంచారు కదా, అంతే. దాని రేటు పెరిగింది. మరి రైతు భరోసా పడుతుందా మీకు? రైతు భరోసా ఇస్తామని చెప్పి. రైతు బరాకం మనకు పడదండి. కౌలు కంతెలు వాళ్ళకి రైతులకి వెళ్ళిపోతాయి. మనకేమెవరు మీకు కౌలు రైతులకు ఏమీ రావట్లేదా? రావు. మరి మీకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అంటారా? చేస్తే బాగానే ఉంటుందండి. ఎవరు చేస్తారో వాళ్ళు మామూలుగా రాసిస్తే మాకు వస్తాయి. వాళ్ళు రాసేవారు కదా. అదండి. మరి ఈ గత ప్రభుత్వంలో ఎలా ఉండదు రైతులకి? ఎప్పుడైనా మామూలండి అండి. ఇంకా మా యాజం చేసి ఉన్నవాడికి ఏముండదు, కొట్టుకోనం పెట్టుకోనం ఇంకంతే. ఆడు చిత్తాడు ఇచ్చుకుంటాడు, మన పని ఏముంటాయి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు రైతులు బాగా ఇబ్బంది పెట్టాడు, చంద్రబాబు నాయుడు వచ్చాక మంచిగా ఉంది అంటున్నారు కదా. ఏ అంటారు, అలాగ అంటారు. తీసుకున్నారు వెళ్ళను. మీకు ఎలా అనిపిస్తుంది? మీ రైతులకు ఏమైనా ఉపయోగకరంగా ఉందంటారు? ఏమనండి ఇప్పుడు నుంచి ఎలా ఉంటాయో మనం ఏం చెప్తాం. అదండి. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గతంలో పవన్ కళ్యాణ్ మీకు రైతులకు సాయం చేశారు కదా. అవన్నీ నాకు తక్కువ అండి బాబు గురుగారు. అది అంటే పవన్ కళ్యాణ్ మీ గురించి ఏమైనా మాట్లాడడం జరుగుతుందా గెలిచాక? మాకేంది వెళ్ళదండి అంత చేటు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తక్కువ. అది ఈ సరుకుల రేట్లు కానీ అవి మాత్రం పెరిగిపోయినాయి బాగా. ఏ రావట్లేదండి. ఒక 500 అటుకెళ్తే ఏవో సరుకులు వస్తాయి తప్ప ఇంకా అంతకంటే ఏమీ లేవు. 100కి 200 కాయగూరలే రావట్లేదు. అది చెప్తున్నాం.